కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. తమకిచ్చిన హామీలపై విద్యార్థులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. 18 సంవత్సరాలు నిండిన విద్యార్థినులకు స్కూటీలు, ల్యాప్టాప్లు ఇస్తామని మోసం చేసిందని ఉస్మానియా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ విద్యార్థులు పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపట్టారు. కాంగ్రెస్ ఎన్నికల అజెండాను అమలు చేయాలని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు పోస్ట్ కార్డులు రాశారు. రాష్ట్ర నేతలకు చెప్పి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్కూటీలు, ల్యాప్టాప్లు ఇప్పించాలని విద్యార్థినులు పోస్ట్ కార్డులో పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే స్కూటీస్ ఇస్తామని ప్రకటించింది గర్ల్స్కి. అండ్ స్కాలర్షిప్స్ సంవత్సరమైనా నీకు స్కాలర్షిప్ వేయబుద్ధి అవ్వట్లేదా ఏంది అసలు మాకు అర్థం కావట్లేదు. స్కూటీస్ ఇస్తా అని చేత కానప్పుడు నువ్వు స్కూటీస్ ఇస్తా అని ఎందుకు చెప్పినావు మాకు? సంవత్సరంలో నీకు అసలు ఇవన్నీ చేయబుద్ధి అవుతుందా కావట్లేదా? ఏదో ఒకటి ప్రకటించే ఇంకా, అంతేగాని ఇస్తా అని చెప్పేసి హామీలు బిచ్చలు వీడిగా నువ్వు ఇచ్చి పడేసిరు. ఎలక్షన్స్ అప్పుడు ఫ్రీ బస్సు, స్కూటీ, స్కాలర్షిప్ అవన్నీ చెప్పినారు. ఫ్రీ బస్ ఇచ్చినారు. ఫ్రీ బస్ వల్ల మా కాలేజ్ స్టూడెంట్స్కి చాలా ఇబ్బంది అవుతుంది. ప్రియాంక గాంధీ గారు స్కూటీ ఇస్తామన్నారు మాకు అందరికీ, కానీ ఇప్పటివరకు స్కూటీ రాలేదు. మాకు స్కాలర్షిప్స్ కూడా ఇంకా ఏం పడట్లేదు. స్కాలర్షిప్స్ కూడా ఏం పడలేదు. బస్సులు ఎక్కడం దిక్కడం కూడా చాలా కష్టం అవుతుంది. ఫ్రీ బస్ వచ్చినాక ఇంకా చాలా అందరు లేడీస్ ఎక్కుతారు. కాలేజ్ వాళ్ళే కాదు, ఆఫీస్ వాళ్ళే కాదు, అందరు ఎక్కుతారు. అందరూ ఇక్కడ మొత్తం దిగడం కష్టమవుతుంది. కొంతమంది పడుతున్నారు, ఎక్కడ పడితే అక్కడ యాక్సిడెంట్స్ దీనివల్ల చాలా ఎక్కువ అవుతున్నాయి. యాక్సిడెంట్స్ కూడా దానివల్ల అందరికి ప్రాబ్లం అవుతుంది. మాకు స్కూటీస్